మంచిదండి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూద్దామమ్మా. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కొంచెం పెట్టు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. చూడండి ఒకసారి ఏం చెప్తుందో. చదువుమ్మా, తీసుకొని చదువు. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకుని వద్దని మిమ్మల్ని వేడుకొంచున్నాము. ఏమన్నాడు? మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకుని వద్దని వేడుకొంచున్నాము. ఎంత మంచి మాట అండి. మీరు పొందిన దేవుని కృపను ఏం చేయొద్దు? వేస్ట్ చేసుకోవద్దు, వ్యర్థం చేసుకోవద్దు. మీరు చూడండి, మన జీవితంలో చాలా వేస్ట్ చేస్తాం కదా. చెప్పు ఒకటి. మనీ. ఎస్, కొంతమంది మనీ దాన్ని ఎట్లా వేస్ట్ చేస్తారంటే ఆడికే తెలియదు. తర్వాత వేస్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. తర్వాత టైం. ఎంత క్లవర్ ఉంటాడు కొంతమంది. ఈ టైం వేస్ట్ చేస్తాడు, వేరే వాడు కూడా వేస్ట్ చేస్తాడు అట్లా. తర్వాత ఫుడ్ వేస్ట్ చేస్తారా? ఓ ఎస్. తర్వాత హెల్త్ కూడా వేస్ట్. ఇంకా కొంతమంది జీవితమే వేస్ట్ చేసుకుంటారు కదా, వ్యర్థమైన వాటిని వెంబడించి, వ్యర్థమైన వాటి విషయాలు వెనకాల పడి కదా. అవును, వేస్ట్ అయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతారు అన్నమాట. కానీ అప్పటికేంటి? టూ లేట్. అందుకని దేని వాక్యం ఏం చెప్తుందండి? మళ్ళీ చదవమ్మా. 2 కొరింథీ 6:1. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునొద్దని. డూ నాట్ వేస్ట్ ఆర్ వ్యర్థం చేసుకునొద్దని ఏం చేస్తున్నాడు? వేడుకొంచున్నాను. అంటే ఈరోజు మరి దేవుడు మనల్ని వ్యర్థం చేసుకోవద్దు అనేటువంటి 4 సంగతులు మీతో చెప్తాను. వాటన్నిటిని మనం చూసి విని ఏం చేయాలి? ఎక్కడన్నా వ్యర్థం అవుతుందా, లేదా నేను చెప్పిన దాంట్లో కాబట్టి ఇంకెక్కడన్నా వ్యర్థం అవుతుందా చూసుకొని కరెక్ట్ చేసుకుంటే మేలు. నెంబర్ 1 చూడండి ఒకసారి. 2 కొరింథీ 6:1-2 వచ్చాను. మళ్ళీ చదువు. 2 కొరింథీ 6వ అధ్యాయం 1-2 వచ్చాను. ఇందాక చదివిందే. మళ్ళీ చదువు. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకుని వద్దని. ఏంటబ్బా దేవుని కృప అంటే ఏంటో తెలుసా? ప్రభువుని యాక్సెప్ట్ చేయడానికి దేవుడు మనకు ఇచ్చిన ఒక అవకాశం, లేక టైం. కొంతమంది దాన్ని ఏం చేస్తారంట? వేస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు కాదు రేపు కాదు ఎల్లుండి, లేక ఎప్పుడు మా అమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత, లేకపోతే ఇంకా నా ఆరోగ్యం మంచిగా అయిన తర్వాత కొంతమంది మొక్కుంటారు, ప్రభువా నన్ను మంచిగా చేస్తే మేము మతంలోకి దిగుతాం. దిగేది ఎక్కేది లాభం లేదు. ఎందుకు తెలుసా? ఎందుకంటే దేవుని కృపను ఏం చేస్తారంట? వేస్ట్ చేసుకోవద్దు. కొంతమంది అసలు మన కిరస్థాన పనులు చర్చికే రారు. ఎందుకు? వాళ్ళు దేవుడు ఇచ్చిన టైంని ఏం చేస్తారంటే వేస్ట్ చేస్తున్నారు. ఒకరోజు ఇంకా నీకు మందిరానికి రావాలన్నా ఏముండదు, అవకాశం ఉండదు, నీ హెల్త్ పర్మిట్ చేయదు కదా. వ్యర్థం చేసుకో. రక్షించబట్టకు దేవుడు ఇచ్చిన టైంను వేస్ట్ చేసుకోవద్దని దేవుని వాక్యం మనకు బోధిస్తుందండి. కొంతమంది కావాలని ప్రభుకు హృదయం ఇవ్వరు అన్నట్టు, కావాలని జీవితం మార్చుకోరు. ఎందుకు? ఒకవేళ మార్చుకుంటే ఆ పాత అయినా ఏం చేయాల్సి వస్తుంది? వదిలిపెట్టాల్సి వస్తుంది. ఎవడు వదిలిపెడతాడు? తర్వాత ఇంకోటి ఏంటి? ఎందుకు కొంతమంది హార్డ్ అయిపోద్ది అనమాట. హార్డ్ అంటే కఠినం అయిపోద్ది. కొంత హార్డ్ అంటే రాయిలాగా అయిపోద్ది అనమాట. విని ఏమైపోద్ది? ఇంతేగా అనిపిస్తుంది, ఇంతేగా అనుకుంటాడు. ఎందుకంటే రక్షించబడటానికి, మారుమనసు పొందడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని ఏం చేయొద్దు? వేస్ట్ చేసుకోవద్దు కదా. కొంతమంది నెగ్లిజెన్స్ ఉంటారు. నెగ్లిజెన్స్ అంటే నిర్లక్ష్యం. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎందుకు ఏసై, ఎప్పుడు చచ్చిపోయే మూమెంట్ వరకు అప్పుడు చూసుకుందాం. ఎప్పుడు చచ్చిపోతావు చూసావా? అది వేసుకోరు, అది ప్రశ్న వేసుకోరు. ఏమండి? సో రక్షించబడ్డ టైం దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయొద్దు అన్నాడమ్మా? వ్యర్థం చేసుకోవద్దు. నీ హృదయం ప్రభుకి ఇవ్వు, నీ హృదయం దేవునికి ఇవ్వు. అప్పుడు ఎన్నో మేలును అనుభవిస్తాము. అంతేగాని పోస్ట్పోన్ చేసామంటే హఠాత్తుగా మన జీవితం ఎండ్ అయిందంటే ఏంటి? 6 అగ్నికి వెళ్ళిపోతాం అంతే. తెలుసా కదా. ప్రభు గనక దయ చూపించి నీ మీద నా మీద ఎక్స్టెండ్ చేయకపోతే లైఫ్ కట్ అయిపోయింది అనుకో, ఏంటి చూసారా, మన లైఫ్ అంతా కూడా
ఏంటంటే ఎంత చాలా దీర్ఘకాలం ఉంటుందా? లేదు. ఎప్పుడు ఏమవుద్దో తెలియదు, నీకు తెలియదు. గడ్డితో పోల్చాడు దేవుడు కదా, నీటి బుడగతో పోల్చాడు, ఆవిరితో పోల్చాడు. ఎవడో రేపు స్టాండర్డ్గా ఉండేవాడు ఎవడు కూడా లేడు లేడు లేడు. నేను కూడా అంతే. పెద్ద స్టాండర్డ్ అయిపోయినట్టు మనం ఏమనుకోకూడదు, అనుకోకూడదు. యవనస్తులు పెద్దవారు నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాలి, నేను రక్షణ పొందానా లేదా. ఏంటంటే కొంతమంది కన్ఫర్మేషన్ ఉండదు, దాన్నే ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అంటాం. రక్షణ నిశ్చయిత, రక్షణ నిశ్చయిత. నీకు నువ్వే ఏం చేయాలి? రక్షణ నిశ్చయంగా నేను రక్షించబడ్డానులే తెలుసుకోవాలి. ఎట్లా ఇంతకీ మన రక్షణ దేని మీద బేస్ అయింది? దేని మీద? దేని వాక్యం మీద అంతేనా? ఫీలింగ్స్ మీదనా? లేదు, ఫీలింగ్స్ మీద డిపెండ్ కావద్దు. ఎందుకు? ఫీలింగ్స్ ఏమవుతాయి? మారుతుంటాయి. ఈరోజు దుఃఖంగా ఉంటావు, రేపు హ్యాపీగా ఉంటావు, రేపు ఫస్ట్ కదా ఇంకా హ్యాపీగా ఉంటావు. సో ఫీలింగ్స్ మీద నీ రక్షణ అనుభవం లేక అది నో. దేని మీద మరి? వాక్యం మీద, కళల మీద, దర్శనం మీద. అన్నిటికన్నా స్థిరమైంది ఏంటంట? వాక్యం. దాని మీద. ఎందుకంటే నువ్వు నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టంగానే ప్రభు అన్నాడు క్షమిస్తా. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరన్నా. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువు. 1:9 చదువు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక అది ఆయన మన పాపమును ఒప్పుకొనేళ్ళు ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి. ఇదొక వాక్యం అండి, మనకు ఎష్యూరెన్స్ అన్నమాట. ఈ పాపం నిజంగా ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు ఏం చేశాడు? ఆయన నమ్మదగిన వాడు గనక క్షమించాడు, అంతే. ఇంకేదో ఎక్స్ట్రా ఏం అవసరం లేదు, ఎక్స్ట్రా రెవల్యూషన్ అవసరం లేదు అన్నమాట. కొన్ని కాదు, చాలా దేవుని విషయాలు విశ్వాసంతో నమ్ముతాం మనం, అంతే. పరలోకం ఉందని నమ్మిన రుజావును లేదు. ఎట్లా నమ్ముతాం మరి? వాక్యం విశ్వాసంతో. హెబ్రీ పత్రికలో ఏమని తెలుసు? 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉంట అసాధ్యం. ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలం దయచేవాడని నమ్మాలి కదా. 11:6 చదువు. హెబ్రీ పత్రిక 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవాళ్ళ కదా, నమ్మాలి కదా. నమ్మితేనే, నమ్మికలోనే ఉందన్నమాట. అనేక చోట్ల స్వార్థలు మనం చూస్తామండి. నీ నమ్మిక చొప్పున నీకు, యాజ్ యువర్ ఫెయిత్ సో యు గెట్. ప్రభు ఎన్ని చోట్ల దగ్గర నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతా ఒక ఆయన. అవును ప్రభా నమ్ముతున్నాను. ఓకే, నీ విశ్వాసం నిన్ను మంచిగా చేసింది. 12 సంవత్సరాల రక్తస్రావ రోగం గారు ఒక అమ్మాయి వస్తుంది. ఆమె ముట్టుకుంటాడు, ఆమెనే ముట్టుకుంటాడు. ఏమంటాడు? నీ విశ్వాసం నిన్ను ముట్టు. సో రక్షించబట్టిన దేవుడు టైం ఇచ్చినప్పుడు నీ హృదయం ప్రభువుకి ఇవ్వమ్మా. లేకపోతే మన జీవితం ఎక్కడికి ఎండ్ అవుద్దో, ఎలా ఎండ్ అవుద్దో తెలియదు. రక్షణ పొందామనుకో, నీకు ఇంకా ఏంటి ఈ లోకం మనకు ఎట్లా అనిపిస్తుంది? జస్ట్ ఇక్కడి నుంచి అక్కడ దాటాం అంతే కదా, అంతే. మనకన్నా శ్రేష్టమైన దేశంలోనే ఉంటాం. ఇకన్నా అక్కడ ఏడుపు ఉండదు, పండ్లు కొరకటం ఉండదు, కన్నీరు ఉండవు, దుఃఖం ఉండదు, ప్రభు సన్నిధి. ఇక్కడంతా చూడు, పొద్దున్న లేవంగానే నల్ల వస్తుందో రాదో ఒక సస్పెన్స్, కూరగాయలు వస్తాయరా ఒక సస్పెన్స్, ఏం వండాలని ఇంకొక సస్పెన్స్, అన్ని సస్పెన్సే కదా. సర్జన భర్జన గర్జన కన్నీరు దుఃఖం. ఈ 70 సంవత్సరాలు బ్రతికినా కూడా ఆయాసమే దుఃఖమే. ఈ జీవితం అంతేనంట. ఏంటి ఆయాసమే? ఆయాసం అంటే ఈ వచ్చిన మెట్లు ఎక్కి వచ్చినందుకు ఆయాసం కాదు, అది కాదు. ఏంటది? శ్రమ, చిక్కులు, ఆయాసమే దుఃఖం. దాని సారాంశం పౌలు మోషే రాస్తాడు కదా, అవునా కదా. వాటి వైభవం ఆయాసమే దుఃఖమే. సో రక్షించబట్టుకు దేవుడు ఇచ్చాడు టైం. నువ్వు కరెక్ట్గా అంచనా వేసుకోవాలి. నేను మారుమూస్ లేక నన్ను రక్షణ పొందినానా లేదా, నా పాపం ఒప్పుకొని
విడిచిపెట్టానా లేదా? నువ్వే ఏం చేయాలి? ఎస్టిమేట్ నువ్వే తెలుసుకోవాలి. ఎవరో చెప్పరనమాట. ఒక ఆయన ఉండాడు మా దగ్గర. ఆయన ఇంకొక పాస్టర్ పోయి అడిగేవాడు, సార్ నేను రక్షించబడ్డానా లేదా అని. ఆయనకేం తెలుసు కదా? ఇది వ్యక్తిగతంగా దేవుని యొక్క నీతో దేవునికి ఉన్న లేకపోతే దేవునికి నీకున్న సంబంధం అది. అంతేగాని వేరే వాళ్ళకి రెవల్యూషన్ నీకే. అర్థమైందా? ఒక వచనం చూడు, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక 2:3 చదవమా. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందుము. చూడండి, మనం ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఏం తప్పించుకోలేము? తీర్పు తప్పించుకోలేవు, నరకం తప్పించుకోలేవు కదా. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడల నువ్వు ఎలాగో తప్పించుకుందో దేవుని వాక్యం చెప్తున్నాను కదా. నిర్లక్ష్యం చేయకు. దేవుడు ఎంతో దాని విషయంలో ఎంతో తాను సమర్పించుకుని ప్రభు మనకి రక్షణ ఏం చేశాడు? ఉచితంగా. 2వ తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 6-10 చదువు. 2వ తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 6-10 చదవమా. 2వ తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 6-10. ప్రభు అయిన యేసు అది ఎప్పుడైతే 2వ రాకడ విషయం చెప్తున్నాడండి మన పౌలు గారు కదా. తర్వాత ఆ మాట చూడు, దేవునిని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు 2 కేటగిరీ చాలమ్మా. 2 కేటగిరీ మనుషుల సంగతి చెప్తున్నాడు. ఒకటేంటంట సువార్త దేవుని ఎరగని వారికి, అంటే తృణీకరించిన వారిని. తర్వాత సువార్త విని కూడా లోబడిన వాడికి దేవుడు శిక్ష విధించబోతున్నాడు అన్నాడా? మంచి మాట రాశాడు. 1:6 చదువు మళ్ళీ చదువు. ప్రభు అయిన యేసు దేవుని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ఆయన ప్రతిదండన చేస్తాడు. సుమా, జాగ్రత్త జాగ్రత్త. వదిలిపెట్టాడు దేవుడు. వదులుతాడా? నువ్వు సువార్త విన్నావు, ఎందుకు లోబడలేని అడుగుతాడు. ఎవరిని అడుగుతాడు? ముఖ్యంగా మన కిరస్థాన పొలాన్ని. ఎందుకంటే ఎక్కువసార్లు వీళ్ళే వినేది. లేదు ప్రభు అది చేసా ఇది చేసా అవన్నీ చేయ కదా. మన సువార్తకు లోబడని వాడికి ఆయన ప్రతిదండన చేస్తాడంట. త్వరగా వచ్చేస్తున్నాడండి కదా. ఆ దినమున దేవుడు సువార్తకు లోబడని లేక ప్రభుకు లోబడని వారికి, తర్వాత సువార్తను యాక్సెప్ట్ చేయని వాడికి, వాళ్ళిద్దరికి దేవుడు ఏం చేయబోతున్నాడు? ఈజ్ గోయింగ్ టు పనిష్. 6:10 అంతేనా? 1:6 ఇంగ్లీష్ చదవమా. 2 Thessalonians chapter 1:6. Those who afflict you. కదా. గాస్పల్కి లోబడిన వాళ్ళు కూడా దేవుడు సువార్త చెప్తాడు. ఆ రోజు నువ్వేం చెప్పలేవు, నాకు గాస్పలే తెలియదండి అని కదా. ఎందుకు చెప్పలేవు చెప్పండి? చెప్పు. ఇంత దుర్మార్గులైన మనకే పెద్ద టెక్నాలజీ బాగా తెలుసు కదా. సీసీటీవీలు, రికార్డింగ్లు, ఐఏలు అన్నీ తెలుసు. మనల్ని సృజించి, సైన్స్ను సృజించి అన్నీ ఆయన చేతిలో ఉన్న దేవునికి ఇంకెన్ని ప్రూఫ్స్ సేకరిస్తాడు తెలుసా? నీకు ఎగెయిన్స్ట్గా సంపిడిచి పెడతాడు రేపు. ఆ రోజు నేను యాక్సెప్ట్ చేసినట్టే ఉన్నా అన్నావు అనుకో, ఈ దొంక తిరుగుడు మాటలన్నీ కదా. శిక్ష విధించబోతున్నాడు. జాగ్రత్త సుమా. నువ్వు ఎష్యూరెన్స్ తీసుకో. ఏమని? నువ్వు రక్షించబడ్డావో లేదు. మోసపోద్దు. చాలామంది మోసపోతారండి. వాళ్ళు అనుకుంటారు చర్చిలో పని చేస్తే, లేకపోతే ఏదో ధర్మకార్యం చేస్తే, ఏదో కొన్ని కార్పెట్లు కొనిస్తే, లేకపోతే మైక్ సెట్ కొనిస్తే నేనేమైపోయాను? రక్షణ. నో. నీ హృదయం దేవునికి ఇవ్వకుండా
ఎన్ని కార్యాలు చేసిన ఏంటది? వేస్ట్ 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 వేస్ట్. ఇంకొక మాట, సామెతలు 8వ అధ్యాయం 35 వచనం. సామెతలు 8వ అధ్యాయం 35 వచనం చదువు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 35 వచనం చదువు. ఏంటో రెడ్ పెన్సిల్ ఉంటే మొత్తం ఆ లైన్ అంతా అండర్లైన్ చేయండి. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షం వానికి కలుగును. అది నన్ను కనుగొనని వాడు. యేసయ్యను నువ్వు తెలుసుకోకపోతే, యేసయ్యకి నీ హార్ట్ ఇవ్వకపోతే ఎవరికి నష్టం? మనకే. మాట చూసావా? 8:35. నన్ను కనుగొనివాడు చదువు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షం వానికి కలుగును. ఆమేన్. నన్ను కనుగొనని వాడు. అది సంగతి. యేసయ్యను నువ్వు పక్కకు నెట్టేస్తే ఎవరికి హాని అమ్మా? మనం ఫీల్ అవుతాం, దేవుడు నన్ను వెంబడిస్తున్నాడు చాలా, నేను ఆయన చూడ ఎట్లా తిప్పుతాను. ఏం తిప్పు, నీకే నష్టం అంట. నన్ను కనుగొనని వానికే ఏముందంట? హాని. వానికే హాని కదా. ఇఫ్ యూ డోంట్ నో ద లార్డ్, అంటే ఇఫ్ యూ డోంట్ గివ్ యువర్ హార్ట్ టు ద లార్డ్, నష్టం ఎవరికే? నీకే. నన్ను కనుగొనని వానికే నష్టం అంట. దేవునికి కాదు. మనం ఉన్నా లేకపోయినా సూర్యుడు ఉదయిస్తాడా అస్తమిస్తాడా? లేకపోతే సూర్యుడు ఆగిపోతాడా? లేదు. అట్లనే కదా, మనకు కావాలంటే దేవుడికి మన అవసరం లేదు. కోర్స్ నువ్వు ప్రభువుని స్వీకరిస్తే నువ్వు ఆయనకు బిడ్డగా, ఆయనకు చాలా అవసరం కదా. వీ డోంట్, అంటే యాక్చువల్గా గాడ్ డజంట్ నీడ్ అస్ అసలు, కానీ వీ నీడ్ గాడ్. దేవుడు లేకుండా మన జీవితం ఏంటి? వ్యర్థం కదా. ఏంటి ఫస్ట్ ఏమన్నా రక్షించడానికి టైం ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయొద్దు, వ్యర్థం చేసుకోవద్దు. దేవుని కృప అది. డోంట్ వేస్ట్ యువర్ లైఫ్. చాలా జీవితాలు వేస్ట్ చేసుకుంటారండి. అదని ఇదని చెదారం దాని వెనకాల పడి, దీని వెనకాల పడి వేస్ట్ తీసుకుంటారు. తెలుసు, సత్యం తెలుసు, మన కిరస్థానం కూడా మంచి సత్యాలు తెలుసు, కానీ ఏం చేయరు వాళ్ళు? అందుకనే నష్టపోతాడు కదా. నెంబర్ టూ రెండవది ఏం తెలుసా? డోంట్ వేస్ట్ యువర్ స్ట్రెంగ్త్. రెండోది ఏంటి? నీ బలాన్ని. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3-4 వచనాలు. సామెతలు 31వ అధ్యాయం 3-4 వచనాలు చూడు సార్. నీ బలమును స్త్రీలకి ఇయ్యకుము. సో నీ బలమును స్త్రీలకు కానీ పురుషులకు కానీ దేనికి చెత్తదానికి ఇవ్వద్దు. అది దేవుని ఉద్దేశం. స్త్రీలకు ఇవ్వద్దంటే అందుకని నీ పడుకొని నిద్రపోతున్నా అనమాట. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? నీ బలమును వ్యర్థమైన వాటి మీద ఇన్వెస్ట్ చేయొద్దు. అది దేవుని ఉద్దేశం కదా. ఏమన్నాడు? నీ బలమును చదువుమా స్త్రీలకి ఇయ్యకుము. సో ఈయన వేస్ట్ చేశాడు. అది ఎవరు? సొలొమోను. తన బలమంతా దేనికి పెట్టాడు? మరి అంత బలం, మానసిక బలం, శారీరక బలం, డబ్బు బలం, ఇన్ని కావాలి. వాళ్ళందరిని కంట్రోల్ చేసే కంట్రోల్ బలం. అందుకనే దేవుడు ఆయనతో రాయించాడు. ఏమని? నీ బలమును. మనకు అవన్నీ అసలు ఏంటి? నీ బలమును అన్వాంటెడ్ యూజ్లెస్ థింగ్స్, లేక ఈ శరీర సంబంధమైన వాటి మీద, ఇటు శరీరానికి ఆత్మకు పనికి రాని దాని మీద ఏం చేయొద్దు, ఇన్వెస్ట్ చేయొద్దు. బుద్ధి కలిగి ఉండాలి. డు నాట్ గివ్ యువర్ స్ట్రెంగ్త్ టు వేస్ట్ థింగ్స్ అన్నాడు కదా, ఆన్ వరల్డ్లీ థింగ్స్. చాలాసార్లు మనం అక్యుములేట్ థింగ్స్ అండి, డబ్బు, గోల్డ్, ఇవన్నీ అక్యుములేట్ చేసుకుంటాం. దాని వెనకాల పడుతుంటాం జనం. చూడండి ఇప్పుడు దేని వెనకాల రెండింటి వెనకాల పడుతున్నారు. ఇప్పుడు ఒకటేంటి? మనీ. రెండోది ఏంటి? ఫేమస్ అయిపోరా అంతే. ఫేమస్, మనీ అండ్ ఫేమ్. డు నాట్ వేస్ట్ యువర్ స్ట్రెంగ్త్. ఊటికినే రాదు మనీ అండ్ ఫేమ్. దాని వెనకాల ఏం చేయాలి? కష్టపడాలి, ప్రయాసపడాలి, స్ట్రెంగ్త్ ఇవ్వాలి, చెమట వచ్చాల్సి వస్తుంది. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుంది? అంత అవసరం లేదు, కష్టపడు, కానీ ఇంతగా నువ్వు ముక్కలు చెక్కలు చేసుకునే అవసరం లేదన్నమాట. ద్వితీయోపదేశకాండం తీయండి ఒకసారి, 17వ అధ్యాయం. డ్యూట్రానమీ చాప్టర్ 17, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదామా. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16-17. రాజుకి దేవుడిచ్చిన కొన్ని సూచనలు, సజెషన్. ఒకవేళ రాజు అయితే అతను ఏం చేయదంట? గుర్రములను విస్తారంగా సంపాదించుకుంటకు కొనవలదు.
ఏమంటున్నాడండి, గుర్రాలు ఎక్కువ ఏం చేయొద్దంట, సమకూర్చుకోవద్దు, అక్యుములేట్ చేసుకోవద్దు. ఎందుకు? దానికోసం ఎక్కడికి వెళ్తాం, మళ్ళీ ఈజిప్ట్కి వెళ్తాం. అండ్ గాడ్ డజంట్ వాంట్ యూ టు గో టు బ్యాక్ టు ఈజిప్ట్. లోకానికి వెళ్ళటం దేనికి, ఏంటి నీకు ఎందుకంటే లోకం నుంచే నేను సెపరేట్ చేశాడు, మళ్ళీ అందులోకి పోవటం ఎందుకు? నీడ్ ఏదో పెట్టుకుని అక్కడికి వెళ్ళొద్దు. సో దేవుడు ఏమన్నాడు చెప్పు, మళ్ళీ చూద్దాం. నీ ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. రాజుకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అనమాట. చూసావా? ఎస్, డోంట్ వేస్ట్ యువర్ టైం. అనవసరమైన వాటికి అక్యుములేషన్ మీద నువ్వు వెనకాల పడద్దు అన్నాడు కదా. డోంట్ వేస్ట్ యువర్ స్ట్రెంగ్త్ కదండి, అవునా కదా? 2 రకాల స్ట్రెంగ్త్. ఒకటేమైనా చెప్పండి, ఫిజికల్ స్ట్రెంగ్త్, తర్వాత మెంటల్ స్ట్రెంగ్త్. 2 స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్, తర్వాత మైండ్. ఈ 2 స్ట్రెంగ్త్లు పోతే ఇంకా దేవుని మీద ఏం పెడతాం? సొలొమోన్ అదే చేశాడు. దేవునికి టైం లేదు ఆయనకు. డేవిడ్కి కూడా టైం లేదు. 8 మందిని చేసుకున్నాడు. బుట్ట నిండా పిల్లలు ఉండే, వాళ్ళకి డైపర్స్ మార్చాలి, రాంపర్స్ మార్చాలి, అవి మార్చాలి, అన్నీ మార్చేటప్పుడు డేవిడ్ ఏదో స్ట్రగుల్ అయ్యాడు. అందుకని మధ్యరాత్రి ఎప్పుడో చేశాడు. కానీ ఈయనకేదో ఆయంతా పోయింది. ఎవరికి? కొడుకుకి. డబుల్ 4 times ఎంత, ఎన్ని రెట్లో ఎక్కువ మంది చేసుకుంటారు. వాళ్ళందరి మీద ఫోకస్ కదా. ఒక్కొక్కరు అసలు 2 లేడీస్ ఉంటే పెద్ద ఇంట్లో పెద్ద గొడవ ఉంటుంది. 1000 మంది ఉంటే ఎన్ని సమస్యలు చూడండి. నేను అనుకుంటా రోజుకొక ఫిర్యాదు వచ్చేది. ఎవరికి? ఏమో దేశం పరిపాలన ఏమో కానీ ఈ పరిపాలన చేయలేక వచ్చేవాడు కదా. ఆమె చూడు ఇట్లా ఎక్కిరిచిందని, ఆ మూతి తిప్పిందని కదా. ఇప్పుడు ఎన్నో అమ్మాయిలు ఉంటాయి కదండి. ది ఆల్వేస్ ఏంటది, జెలసీ అనేటువంటి ఒక మంచి ఆయుధం ఉంటుంది. దాంతో వీడి మీద ఏంటి అసలు. అందుకనే ఏం రాశాడు, డూ నాట్ వేస్ట్ యువర్ స్ట్రెంగ్త్ ఆన్ విమెన్ అన్నాడు. ఆర్ వేస్ట్ థింగ్స్ ఫిజికల్. మరి ఇంకో మాట చదువు, సామ్ తీయండి ఒకసారి. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 6వ వచనం చదువుదాము. 39:6 చదువు. 39వ అధ్యాయం 6వ వచనం. మనుషులు 39:6 వారి తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకొందురు గాని. నిజం అది, పచ్చి నిజం. కచ్చా ఏమంటుందండి, కచ్చా సత్యనా. మనం ఎంతో సమగం, కానీ అది ఎక్కడ పోద్దాం మన తర్వాత ఏంటి తెలుసా, ఎవడు కదా. గాలికే అంటున్నాడు అసలు. గాలికే అంటే మన ప్రయాస. అది ఎవరికి గాలికే అంటే, గాలికి ప్రయాస అంటే ఏంటంటే యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. మళ్ళీ 39:6. మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, వారి తొందరపడుట గాలికే కదా. అది సంగతి. సో కన్క్లూజన్ ఏంటి, నీకు కలిగి ఉన్నదంతా హ్యాపీగా ఉండయా కదా. అనవసరమైన అక్యుములేషన్, అనవసరం ప్రయాస, అనవసరం తొందరపడి ఉక్కులాడి ర్యాట్ రేస్లో పడి అది కొంతమంది డబ్బు సంపాదించాలని అందులో చచ్చిపోతారు కదా. అప్పులు పాలైపోతాడు కొంతమంది డబ్బులు. అది కావాలి, ఇది కావాలి. ఇప్పుడు షేర్ మార్కెట్ అని కూడా వచ్చింది. షేర్ మార్కెట్లో ఎవడో రెచ్చగొడతాడు, అబ్బా ఎంత రేట్స్ వస్తాయి తెలుసా. స్టాక్స్ అన్నీ పోతాయి. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, చెప్పినాను మీకు. వాళ్ళ నాన్న ఒక పాపం ప్రయాసపడి ఒక ఇల్లు కొనిచ్చాడు ఆయనకు. ఎవడు అన్నాడంట, నువ్వు ఎందులో పెట్టు, స్టాక్ షేర్ మార్కెట్లో పెట్టంటే అన్నీ అమ్మేసి పెట్టాడు. అంతే. షేర్ మార్కెట్ అనేది ఒక జూదం లాంటిది అనమాట. ఇట్స్ లైక్ గ్యాంబ్లింగ్. ప్యాకెట్లు ఎట్లా గ్యాంబ్లింగ్, అట్లా గ్యాంబ్లింగ్ అంతా పోయింది. 3 ఆడపిల్లలకు చాలా కష్టమైంది. ఒక పిల్ల చూసి ఎవరినో వాళ్ళ కాలేజ్ వాడిని పట్టుకొని వెళ్ళిపోయింది. ఇంకేం చేస్తుంది, ఇద్దరిని పట్టుకొచ్చి మళ్ళీ పెళ్లి చేశారు. సిగ్గు కాపాడుకోవడానికి కదా. అంతే కదా, ఏం చేస్తావు పారిపోతే. 2 అమ్మాయిని కింద పడి మొత్తానికి దే డిడ్ సమ్ మ్యారేజ్. 4వ ఆమె ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా, పాలు వేస్తాడు. పాలు
గాలికి ప్రయాసపడుతున్నామంట కదా. అంటే దేనికి ఏంట ఇంత చేసి మొత్తం అంతా ఇల్లు గిల్లు లేదు, ఇప్పుడు అద్దెంట్లో ఉన్నాడు. ఎంత ఇచ్చారు కదా చూసా. తొందరగా ధనవంతులు అయ్యావు అనుకోవాలని, తొందరగా ఫేమస్ రావాలని, దిల్ గెట్ ఇన్ టు ప్రాబ్లమ్ అని దేని వాక్యం చెప్తాను. Matthew 6:19 చదవమా. మత్తయి సువార్త 6:19 మత్తయి సువార్త 6:19 చదువు. 6:19 చదువు. మత్తయి సువార్త 6:19 భూమి మీద అరే పాపరే ఏమయ్యా ఏసయ్యా ఇట్లాంటి మాటలు చెప్తున్నావు మాకు. మా మనసంతా దాని మీద ఉంటుంది కదా, ఎప్పుడెప్పుడు ఏం చేద్దాం, జమ చేద్దాం, దాచుకుందామని. భూమి మీద మీకోసం ధనం కూర్చుకునవద్దు, ఇక్కడ చిమ్మెటయు ఏంటది తుప్పు తినివేయినా. దొంగలు కన్నం వేసి ఏం చేస్తారు, దొంగిలుదురు. ఏమన్నాడు, మీకోసం సమకూర్చుకున్నావా, ముగ్గురు ఉన్నారంట. ఏంటది, చిమ్మెటయు తుప్పును దొంగలు. చిమ్మిట అంటే ఏంటి తెలుసా, చిమ్మిట అది ఒకలాంటి పురుగు అనమాట, తినేస్తూ ఉంటుంది, చెదల్లాంటి. తర్వాత ఇంకోటి ఏమన్నాడు, తుప్పు. తుప్పు అంటే తెలుసా, తుప్పు ఇప్పుడు ఇది 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 ఇనుము కదా, దీనికి ఇనుముకి ఎదుగు కలర్ వేస్తాడు, తుప్పు పట్టకుండా. ఒకవేళ తుప్పు పడితే ఏమవుద్ది, అది తినేస్తుంది. అంటే దాంట్లోనే ఒక డిఫెక్ట్ వచ్చేస్తుంది, దాంట్లోనే ప్రాబ్లం వస్తుంది. అట్లా ధనం కూర్చుకుంటే మనలోనే ప్రాబ్లం, అదంతా పోద్ది అనమాట. తర్వాత దొంగలు ఎట్ట తెలుసు దొంగలకి మన దగ్గర డబ్బులు ఉన్నాయని, వాసన వచ్చేస్తుంది. కానీ మీరు ఎప్పుడన్నా చూసారో లేదో, మన దగ్గర డబ్బులు రాగానే ఒక స్మెల్ చూడు వస్తారు, ఎట్లుంటే ఒకలాంటి మంచి స్మెల్ ఉంటుంది. కానీ అది ఎంత నోట్లు స్మెల్ చూడరా బాబు, కొత్త నోట్లు, కొత్త బుక్స్ కూడా స్మెల్ వస్తాయి, డబ్బులకు కూడా స్మెల్ ఉంది. అది చూసి ఆ స్మెల్ ఎప్పుడుంటే బాగుంటుంది అనిపిస్తుంది, ఏళ్ళే ఉండవు. ఇది దొంగలకు తెలుస్తుందంట ఏంటది, ఎందుకంటే మన బిహేవియర్లో చేంజ్ వచ్చేస్తుంది. కారు కొని, స్కూటర్లు కొని, దాన్ని కొని, ఇది కొని అనుకుంటా, దాంట్లో తిరుగుతున్నాడు ఈడంటే ఏంటి అర్థం, ఏంటి అది మీ దగ్గర బుల్లెటా ఉన్నాయి, డబ్బులు వాసన వచ్చింది, ఒకసారి విజిట్ చేద్దాం ఇల్లు అని. దొంగిలుదురు కదా, కన్నం వేయుదురంట. అంటే ది మేక్ ఏ హోల్ ఎక్కడ, గోడకి. అవునా, గోడకే కదా, మన జేబు కూడా వేసేస్తాడు. నిజండి ఇప్పుడు థెఫ్ట్స్ ఎక్కువైనాయి. అంటే ఏంటది, చైన్ స్నాచర్స్, రాబరీస్ ఎక్కువ. ఒకరోజు నేను అంటే ఎక్కడికి వెళ్తా, పద్మ అంటే ఇది ట్రైన్లో ఒక ఆమె ఇట్లా కిటికీ దగ్గర కూర్చొని ఉంది. ఆ కిటికీ ఎట్లా ఉందంటే జస్ట్ ఇట్లా సీటు అక్కడి నుంచి దిగిపోవచ్చు అన్నట్టు. కొన్ని డోర్ దగ్గర సీట్లు ఉంటాయి, అంటే డోర్ దగ్గర అంటే ఒక ఇది ఉంటుంది దగ్గర. వాడు ఏం చేసాడు, ట్రైన్స్ మూవ్ అయింది, కొంచెం స్పీడ్ అనుకోగానే వాళ్ళకి అలవాటు కదా, ఆ మెల్లిగా చేయి పెట్టి ఇట్లా గుంజి పడేసి దిగిపోయాడు. ఇక్కడ కట్ అయిపోయింది ఆమె పాపం, బ్లడ్ మొత్తం ఆమె జాకెట్ ఏమంటారు శారీ మొత్తం ఇట్లా కట్ అయిపోయి ఉంటుంది. వాడు దిగిపోయాడు, సైలెంట్గా దిగిపోయాడు. ఆడు అమ్మ చైన్ గొంతు అంటే నేను చూసే లోపే ట్రైన్ అవుటర్ దాటేస్తున్నాను. సో ఆమెకి ఏదో ఖర్చు అది కట్టారు. ఇంకా యూనో దొంగలు ఏం చేస్తారంట, దొంగలిద్దరు కదా, అప్పుడు ఏం చేయలేము మనం, అందుకని ఇప్పుడు రోల్డ్ గోల్డ్ వేసుకుంటున్నారు అనుకోండి లేడీస్. అయినా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అందరి కళ్ళు నీ మీద ఉంటుంది తెలుసా, ఎందుకంటే పెళ్ళిళ్ళప్పుడు ఏం చేసుకుంటాం మనం, ఎక్కడెక్కడ అసలు గోల్డ్ వేస్తాం, కళ్ళన్నీ ఉంటుంది. చూస్తా కదా, వాడు నోట్ చేసుకుంటాడు. ఓకే, దేని వాక్యం ఎంత కరెక్ట్, ఉన్నంత వరకే ఏమన్నాడు, ఎస్ తృప్తిగా ఉండు. వేరే అంటే హయ్యర్ దాని మీద పెట్టావా మనసు, ఈ దొంగలు, చిమ్మెట, తుప్పు ఏం చేస్తుంది. అండ్ యూనో మోర్ మనీ లెస్ పీస్ ఆఫ్ మైండ్. మీరు చూడండి, ఫస్ట్కి రేపు ఎన్ని ఆలోచనలు వస్తాయి మన దగ్గర, ఎందుకంటే జీతం వస్తుంది, రకరకాల ఆలోచనలు, ఇవన్నీ క్యాల్కులేట్, దానికి ఇదే ఇవాళ ఉండదు, మళ్ళీ ఇవాళ కూడా ఉంటుంది కొంచెం, రేపు ఏం చేద్దాం, ఇవాళ నుంచి స్టార్ట్, ఇవాళ మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అవుద్ది అన్నట్టు. ఏం చేద్దాం, ఎక్కడికి ఇద్దాం, అది ఇది. ఒక 7 రోజుల తర్వాత
చూడు మనం ఎంత ఫ్రెజైల్, ఎంత వీక్ ఆలోచన చేయండి అసలు. ఇక 15 డేస్ ఏంటి, సారీ 15 అంతేనా, 20 డేస్ అంతే. ఇక మళ్ళీ వచ్చే 5 మళ్ళీ ఎప్పుడు ఫస్ట్ వస్తుందా ఎదురు చూపులు అనమాట. ఏమండి అదండి. సో డోంట్ వేస్ట్ యువర్ స్ట్రెంత్. చూడు లూకాస్ వార్త 12:20 వచ్చిన టైం ఉంది. ఓకే, ఇట్స్ ఓకే. లూక్ చాప్టర్ 12:20, లూక్ చాప్టర్ 12:20 చదవా. లూకాస్ వార్త 12:20 వచ్చిన చదవండి ఎవరన్నా. అయితే దేవుడు వెర్రివాడ. ఈ క్వశ్చన్ నాకెందుకో నిన్న నైట్ చదివినప్పుడు దేవుడు అన్నాడు వెర్రివాడా అని. ఎవరిని అన్నాడు? ఒక మనిషిని. ఏ ఫుల్, ఇంగ్లీష్లో ఏం తెలుసా? ఓ ఫూలిష్ మ్యాన్. ఇంగ్లీష్ చదువు. ఎంత కూల్గా చదివిందబ్బా. ఏంటది? ఫుల్. దిస్ నైట్ యువర్ సోల్ ఈజ్ రిక్వైర్డ్ ఆఫ్ యూ అండ్ ద థింగ్స్ యూ హ్యావ్ ప్రిపేర్డ్. హూస్ దేర్ వే. నువ్వు సిద్ధపరిచిన ఏమవుతాయి అంటే సిద్ధపరచుకోవద్దా? వచ్చు, కానీ దేని చిత్తం ఉంటే దాన్ని అనుభవిస్తావు. మొన్న ఎప్పుడు యూత్ క్యాంప్కి వెళ్ళినప్పుడు మన ఎవరు లీనా అండ్ ఏం పేరేంటి డాల్సీ వాళ్ళందరూ మొక్క అంతా నల్లగా పెట్టుకొచ్చారు. ఏందమ్మా అంటే ఇంతకు తెలుసా వాళ్ళు సిద్ధపరిచిన ఇంట్లో వదిలేసి వచ్చారు. మంచిగా కష్టపడి 3 గంటలు లేచి ఏం చేశారు? సిద్ధపరిచి అన్ని ఇంట్లో వదిలేసి మర్చిపోవచ్చు. కంగారులో ఆటో వచ్చింది, వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఏమవుతాయి సిద్ధపరిచినవి అన్ని 3-4 రోజులకి. దేవుడు అది కాదు అంటుంది. ఇదిగో ఆ ధనవంతుడు ఏం చేశాడు తెలుసా? కావోపియో మజాకరో అని పెద్ద పెద్ద గోడౌన్స్ కట్టించాడంట. కింద చదువు ఒకసారి ఒక దగ్గర. అంటే ఐ థింక్ 19th 18th వర్స్. నా కొట్లు విప్పి చదవండి. నా ప్రాణమా చదవండి. ఏమండి ఈ ధనవంతుడు చేసిన పిచ్చి పొరపాటు చెప్పండి ఏంటో? సెల్ఫిష్. ఇంకా అనేక సంవత్సరాలు జీవిస్తా అనుకున్నాడు. నైస్. ఇంకా అవసరం కంటే ఎక్కువ సంపాదించి ఇంకా అసలు దేవుణ్ణి వదిలేశాడు. ఇప్పుడు ఈ కావోపియో మజాకరో అండ్ ఆల్సో వర్షిప్ గాడ్ అన్నాడు అనుకో, మంచిగుండు. కానీ దేవుడి సంగతే ఎత్తలేదాడు. అందుకని ఆ రాత్రి దేవుడే దర్శించండి. అరే నేనే వస్తా విజిటింగ్కి, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాడు, నీవు సిద్ధపరిచినవి ఎవడవగదు అండి. ఈరోజు ప్రభు అదే మాట, అదే ప్రశ్న నిన్ను అడిగాడు అనుకో, ఏం జవాబు చెప్దాం? జవాబు ఉందా? ప్రభా నేను సిద్ధపరిచిన ఎవడొకటి తీసుకుంటాడు, కానీ నేను వచ్చేస్తున్నా ప్రభా అని చెప్పగలవా? లేక ఇంకా అటాచ్మెంట్స్ ఉన్నాయి. కొంతమందికి భలే అటాచ్మెంట్స్ ఉన్నాయి లోకంలో, అనవసరమైన అటాచ్మెంట్స్, లేక ఏమంటారు నిష్ప్రయోజనమైన అటాచ్మెంట్స్. నువ్వు సిద్ధపడి మంచి మాట్లాడే కదా, వాట్ విల్ హ్యాపెన్ టు థింగ్స్ వీ హ్యావ్ ప్రిపేర్డ్. నువ్వు సిద్ధపరిచిన ఎవరికి అవుతాయి? థ్యాంక్ యూ నాన్న కదా. ఆ ప్రశ్న ప్రభు రోజు వేసుకున్నారు. ప్రభా నేను ఇంత సిద్ధం చేస్తున్నా, ఏమవుతుంది? దేవుడు లేడే నీలో? నీ ఆస్తి కానీ నీ థింగ్స్ కానీ అందులో దేవుడు ఉన్నాడా? దేవునికి ప్రభా ఇది నాది కాదు, నీదే చెప్పగలవాను. యోబు అదే అంటాడు కదా, యెహోవా ఇచ్చను అంటే అయ్యని ఎవరై నాకు అనుభవించిన శక్తి ఇచ్చావు, అది ఇచ్చావు ప్రభా, ఇప్పుడు ఏంటి తీసుకుంటా తీసుకో. ఇది ఆయనకి వాటితో ఏం లేదు. ఒక అసలు ఏమంట, ఈ డింట్ ఫీల్ ఎనీ బ్యాడ్ ప్రభువా, టన్నుల కొద్ది బంగారం పోయింది ప్రభువా అది పోయి ఏం చెప్పలే. ఈ వాజ్ నో కంప్లైంటింగే లేదనమాట. ఎందుకంటే అది తనకు తెలుసు ఏమని, దేవుడు ఇచ్చాడు నాకు అనుభవించడానికి. తిమోతి 3:3 ఒక దగ్గర రాయం రాస్తాడంటే సుఖముగా అనుభవించటకు దేవుడు ఇచ్చాడని చూద్దాం ఒకసారి. 1 తిమోతి 6
17 అమ్మా, 6:17. మొదటి తిమోతి 6:17 వచ్చిన చూడు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక మాట్లాడు, సుఖముగా అనుభవించుటకు ధారాళముగా, చదువు, ధారాళముగా. అంటే దేని మీద పెట్టమన్నాడు మనసు? నాట్ ఆన్ మనీ ఆర్ ఎక్సెట్రా, రిసోర్స్ పర్సన్ మీద పెట్టమన్నాడు. హలో, రిసోర్స్ మీద కాదు, మరి రిసోర్స్ పర్సన్ ఎవరైనా. ఈ ఫోకస్ ఉన్నంతకాలం ధనం మనకు ఆశీర్వకరంగా ఉంటుంది, సుఖం మనకు ఆశీర్వకరంగా ఉంటుంది. లేకపోతే ఆ ఫోకస్ పోయిందనుకో, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను వచ్చాయంటాడు. ఇవన్నీ ఏమవుతాయి? ఏం లేదు. ఏమైతే ఎవడి పాలైతాయి? అది దొంగలు ఉన్నారు, చిమ్మెట్టు ఉంది, తుప్పు కానీ మనకు నేను అనుకుంటా కొద్దిగా ఉన్నా అనుభవించే శక్తి దేవుడు ఇచ్చాడంటే ఏంటయ్యా ధన్యులం, అంతేనా కదా? ఎస్. చాలామంది ధనవంతులు ఉంటారండి, వాళ్ళకి ఏంటి ఫస్ట్ కానీ ఏ అప్లోడ్ వస్తాడో అదో భయం. 5 o'clock వస్తాడా, 4 o'clock వస్తాడా, లేదా నెక్స్ట్ డే వస్తాడు. ఒకటే సస్పెన్స్, సచ్చి ఊరుకుంటాం. సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటుంది అనమాట. అంత అవసరమే మనకు. టెన్షన్ అయ్యి సచ్చే నో ప్రభా. కింద వాడాడు చూడండి, కింద చదువు అందరు కంజరా. వారు వాస్తవమైన జీవమును చదవండి. ఏంటి? సత్క్రియలు అను ధనం గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై. అది సంగతి. లెట్ us హెల్ప్ అదర్స్. ఔదార్యం అంటే హెల్పింగ్, లేక లిబరల్ టు అదర్స్, గివింగ్ టు అదర్స్, గివింగ్ ఆర్ హెల్పింగ్ అదర్స్. సత్క్రియలు అను ధనం అంట. దాన్ని ఎవడు దొంగతనం చేయలేడు కదా. మనకు దేవుడు ఇచ్చాడు, ఏం చేద్దాం కొద్దిగా. లెట్ us హెల్ప్ సంబడి ఎల్స్. విశ్నాయాసగా ఉండదు అనమాట. మేమేమో ప్లాన్ చేస్తాం, రేపు వచ్చే నెల ఏం చేద్దాం, యాపిల్ 17 Pro కొందామని. ఈరోజు బస్ ఎక్కుతావు, ఈ ఫస్ట్ వీక్లో పిక్ పాకెటర్స్ మంచిగా ఎక్కుతారు. అసలు నీకు వాడు కోసేసినట్టు కానీ గీసేసినట్టు కానీ ఇంటికి వచ్చి నీ భార్య కానీ అమ్మ కానీ చెప్పేవారు తెలియదు. ఏంద్రా పాకెట్ అండర్వేర్ కనిపిస్తుంది అంటది మమ్మీ. అంత లోతుకు కోస్తాడు, అంత టెక్నిక్గా కోస్తారు అనమాట కదా. దే ఆర్ సో ప్రొఫెషనల్. ఎస్. ఏం చేస్తావు అప్పుడు? దేనికి ఇద్దాం, లేక దేవుని బిడ్డలకి ఇద్దాం కదా. అదే అన్నాడు కదా, ఔదార్యం గలవారును చదమ్మా, తమ ధనమందు ఇతరులకు పాలిచ్చువారునై. దేవుడు మనందరికి అలాంటి కృపించును గాక. నెంబర్ 3 అండి, నెంబర్ 3 ఏం తెలుసా? వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం. 3 ఏంటి? సమయమును వ్యర్థం చేయ. ఎఫ్ఎస్సి పత్రిక 5:15 చదివేమన్నా? 5వ అధ్యాయం 15 వచ్చిన ఎఫ్ఎస్సి 5:15 చదమ్మా. చదవండి. ఎస్. ఏం అర్థం? డోంట్ వేస్ట్ యువర్ టైం. మన టైం వేస్ట్ చేయొద్దు. కొంతమంది ఫోన్ పట్టుకున్నారంటే ఇక అవతల టైం ఎంత ఏం చేస్తారో తెలు వేస్ట్. ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతాడు వాడు. ఆపేదా? నన్ను ఒక్క నిమిషం. అరే ఏమన్నాడు దేవుడు? డు నాట్ వేస్ట్ యువర్ టైం కదా. మన ఇంగ్లీష్ 5:15. లుక్ కేర్ఫుల్లీ. ఎస్, బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. అంటే అర్థమైంది. ఇంకా నీకు టైం ఉన్నా వాడుకొనలేని పరిస్థితులు వచ్చేస్తాయి అన్నాడు. సో టైం ఉన్నప్పుడు ఏం చేయి? ఇన్వెస్ట్ ఇన్ గాడ్. అదే నేను చెప్పాను. టైం ఉన్నా కూడా మన ఏజ్ అయిపోతుంది కదా. ఏజ్ అయిపోతుందా లేదా? కొంతమంది పాపం
32 మెట్లు ఎక్కడానికి ఎట్లుంటుంది? 32 స్టోరీస్ కనిపిస్తాయి. ఎంత ఎత్తున కట్టాడు ఏంట్రా అంటాడు ఒక్కొక్కడు. ఎంత ఎత్తుందే ఒకటే కదా. అంటే మన ఏజ్ని బట్టి ఇది ఎట్లుంటుంది అంటే నేను ఫిజికల్గా ఫిట్ ఉన్నప్పుడే నువ్వేం చేయి, దేనికోసం బతుకు, దేనికోసం జీవించు కదా. డు నాట్ వేస్ట్ ఏ టైం. అండ్ నువ్వేం చేయాలి తెలుసా, మనం ఏం చేయాలి తెలుసా, నా టైంను దొంగలించేవి నా జీవితంలో ఏమైనా ఉన్నాయా? ఒక వైట్ పేపర్ ఏం చేయాలి, రూమ్లో కూర్చొని రాసుకోవాలి. ఎస్, ఏం దొంగలిస్తుంది నీ టైం, ఏమి నిన్ను స్టీల్ చేస్తారు, హూ ఇస్ ద రాబర్. అంటే టైం రాబర్స్ ఉంటాయి కొన్ని, టైం రాబర్స్, ఫ్రెండ్స్, ఇంకా సోషల్ మీడియా, ఇంకా అతి నిద్ర, అడిక్షన్స్, ఇంకా వేస్ట్ మాటలు, అసుకు అంటారా ఏంటి అవి ఎక్కడన్నా యూ కెన్ ఫ్రూట్ఫుల్గా ఏమైనా చేయొచ్చు. ఫ్రూట్ఫుల్గా నీ హాబీ డెవలప్ చేసుకోవచ్చు కదా. లేక ఏమంటారు, థింగ్స్ దట్ బిల్డ్ యూ అప్, నీ కెరియర్లో ఇంకా ఉన్నత స్థానం తెచ్చుకోవచ్చా. ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ అండి, ఎవరో ఆమె టీచర్గా చేస్తుంది అనుకున్నాం, ఎవరో సమ్ XYZ ఈ పాపనే అనుకో. ఇప్పుడు ఆమె చదువుకోవచ్చా వద్దా? చదువుకోకూడదా? చెప్పాలి గట్టిగా. ఆయన అనుకో లేదు చదవద్దు అన్నాడు పాప, ఎందుకంటే ఆయన చదువుకున్నాడు కాబట్టి. కెరియర్ చేసుకోవచ్చా? పిల్లలు ఉన్నారే, పిల్లలు కాదు, పాప ఉంది కదా, చేసుకోవచ్చా? ఎందుకు మరి అలా అడ్డంగా లేరా? ఏమంటారు, నాకు పట్టుదల ఉంటే ఏం చేయొచ్చు. అదైందా, నీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, తద్వారా నీ కెరియర్ ఇంప్రూవ్ అవుతుంది, నీ జీతం పెరుగుతుంది. బ్రదర్ నా జీతం సాలట్లే, కెరియర్ ముఖ్య, నీ ఎడ్యుకేషన్ ఏం చేయి. డిగ్రీ ఈజ్వల్ టు ఇప్పుడు 10th క్లాస్, తెలుసా నీకు ఆ సంగతి? 10th క్లాస్ ఈజ్వల్ టు చదువు అంతా పీజీస్ అండి కదా, BM.Com, MSc, MA. నేను మొన్న కాకినాడ పోయినప్పుడు అందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్. వాళ్ళ ముందు నేను చార్మీర ముందు నిలబడ్డ పోరాడు నాకు అనిపించిన వాడు. చార్మీర ముందు నిలబడ్డ పోరాడు ఎంత ఉంటాడు, ఇంత కూడా ఉన్నాడు. వాళ్ళు ఎడ్యుకేషన్ ఎంత చిన్న చిన్న పిల్లలాగా కనిపిస్తున్నారు వాళ్ళు, సన్నగా. ఏమంటే ఒక ఆమె, అంకుల్ నేను BDS అంది. నిజం చెప్పాడు, చిన్న పాపలాగా ఉంది. ఒక MBBS 3rd year చదువుతున్నాడు. నేను టిఫిన్ ఎక్కడ లోకల్ పీపుల్ కదా అంటే తీసుకుపోయాడు. 3 days అడ్వాంటేజ్ వచ్చిన తర్వాత కూడా ఏంటి వాళ్ళు చూడు, నన్ను కూర్చోబెట్టి హోటల్ తీసుకుపోయాడు. అది సెల్ఫ్ సర్వింగ్ హోటల్ అనమాట. నాకు కమలాకర్ జ్ఞాపకం వచ్చాడు. మేము ఏం చెప్తే అది అంటే ఆర్డర్ చేసిన అన్నీ తీసుకొచ్చాడు ఆయన. నేను డాక్టర్ గారే 3 సంవత్సరం, ఇంకో 2 సంవత్సరాలు అయితే ఏమవుతుంది. నువ్వు డాక్టర్ అయ్యా, రేపు మాపో ఏం చేయాలి, ఎవడన్నా ఆడి పట్టుకోవాలి, ఎవడో 2-3 చంపితే కానీ డాక్టర్ అవుతాడు కదా. అంతే కదా. ఎందుకు చెప్తున్నా అంటే డోంట్ వేస్ట్ యువర్ టైం. నా టైం నీ టైం వేస్ట్ కాదు కదా. యూ క్యాన్ బిల్డ్ యువర్ కెరియర్. ముఖ్యంగా యంగ్ పీపుల్ దే క్యాన్ డూ సంథింగ్, అవునా కదా. ఇంప్రూవ్ చేసుకో. ఆయన కొంతమంది చాలా MBA చేసినాయి చాలా అంటే అక్కడికి అయిపోద్ది, అంతే కదా. ఇప్పుడు ఏం కావాలి అందరికీ, అండ్ ఈరోజు సాఫ్ట్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు డిగ్రీ చదివాడు అంటే ఏమంటాడు, ఇంటర్వ్యూ పోతే ఏం చదివినా, స్కిల్స్ వచ్చా అంటాడు. పైథాన్ వచ్చా అన్నాడు అనుకో, తెలియదండి నాకు సైతానే తెలుసు అన్నాడు అనుకో, ఆడేమంటాడు, ఏంది సైతాన్, అది కాదు పైథాన్ వచ్చా, అయితే ఏమైనా కోడ్ రాస్తామంటాడు. లేదండి కోడ్, ఏం కోడ్, ఒకటి QR కోడ్ రోజు కొడుతున్నా అన్నాడు అనుకో, మళ్ళీ కాల్ చేస్తా పొమ్మంటాడు. ఎందుకు తను ఏం చేయలేదండి, చెప్తున్నా ఒకసారి, తన స్కిల్ డెవలప్ చేసుకోలే, తన కెరియర్ ఇంకా హై పేమెంట్ ఎక్కువగా, జీతంలో ఎక్కువ కావాలంటే ఏం చేయాలి, ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంది మా లోకంలో. అవుట్ రైట్గా బీట్ చేయగలరు అమ్మాయిలు తెలుసా. ఇప్పుడు జస్ట్ నువ్వు నాకు బుజర్ ఉంటే వాళ్ళు చేసేస్తారు ప్రోగ్రామ్. ఎవరిని ప్రిఫర్ చేస్తారో చెప్పు, నువ్వు బాబు నేను రేపు ఫోన్ చేస్తా అంటాడు, అంతే. ఇక జీవితాంతం ఫోన్ చేయడాడు. ఎందుకు చెప్తానంటే ఎస్, డోంట్ వేస్ట్ యువర్ టైం, ఇన్వెస్ట్ ఆన్ సంథింగ్.
విచ్ బిల్డ్స్ యువర్ లైఫ్ ఆర్ ఫ్రూట్ఫుల్. యూ క్యాన్ డూ. దేవుని కృపను అడుగు ప్రభా. ఎస్, నేను ఇది చేయాలి ప్రభా, నేను ఎంఎస్సీ చేయాలి ప్రభా, బీకామ్ చేయాలి ప్రభా, లేక ఎంకామ్ చేయాలి ప్రభా. ఐ షుడ్ రియల్లీ విన్. కదా, సాధ్యమా? అసాధ్యమా? నీ మనసు మంచి మనసు ఉంటే కష్టపడితే చేయొచ్చు. ఇక్కడే పర్లేదులే, మనం దాన్ని ఏమంటారంటే కాంప్లెసెంట్ లైఫ్ అంటారు. కాంప్లెసెంట్ అంటే ఒక పర్వాలేదు, ఇది చాలు, నడుస్తుంది. ఒక టీచర్ ఇంప్రూవ్ చేసుకోవచ్చా? ఎట్లా? డిగ్రీ కట్టి బీఎడ్ చేసుకోవచ్చా? ఆన్లైన్లో చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుద్ది? పీపుల్ విల్ ప్రిఫర్ యూ. తెలుసా, మామూలు టీచర్ కన్నా బీఎడ్ టీచర్కి ఏంటి ప్రిఫరెన్సా ఎక్కువ. నువ్వు ఎంఎస్సి మ్యాథ్స్ మ్యాథ్స్ అంటే కళ్ళు కద్దుకొని తీసుకుంటుంది. ఫిజిక్స్ అంటే ఇంకా కలదు. నువ్వు ఇంట్లో ట్యూషన్ చెప్పుకుని ఆ మ్యాథ్స్ 8th 9th 10th పోరాలకి ఎట్లుంటావు? ఎంఎన్సీతో ఈక్వలెంట్గా ఉంటావు. తెలుసా నీకు? యా, ఎక్కడ వేసిన గంగలు అక్కడే. దేవుడు ఉద్దేశం అది కాదు. ప్రభుని అడుగు, ప్రభు కృపడు. ప్రభు, ఐ మస్ట్ ఇన్వెస్ట్ ఏంటి ఎస్, ఇంప్రూవ్ చేయాలి ప్రభా, ఇంప్రూవ్ అవ్వాలి ప్రభా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, స్టేజ్ వచ్చిన తర్వాత నీ మనసు దాని మీద ఏంటి ఉండదు. చదువుకోలేవు, లేక ఫోకస్ చేయలేవు. అవునా కదా? అవును. ఇప్పుడు ఈయనకు అది తెలుసు, ఏం చేయొచ్చు దాని మీద? ఆడ హనుమాన్పేట చౌరస్తాలో కూర్చొని అందరు దోశలను జమ చేసుకొని ఏంది ఆలు చెప్పలా ఏంటి గప్చుపులు తింటా కూర్చోడు. ఆయన కెరీర్ ఏముంది? అక్కడే ఉండదు. ఆయన సాయంత్రం కూడా ఆడ కూర్చొని ఉంటారు పోరగాళ్ళు. వేసుకొని తిరిగి అది తింటుంటారు. గప్చుపు తినేస్తుంటారు. ఇంప్రూవ్ అంటే తప్పనిలే, బట్ దెర్ ఇస్ ఎ స్కోప్. దేవుడు అన్నాడు, డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ అదర్స్ టైమ్స్ ఆల్సో. కదా, నువ్వు ఇంప్రూవ్ చేయగలవు, చేసుకోగలవు. దేవునికి అది చాలా ఇష్టం. దేవునికి చాలా ఇష్టం. నేను చదువుకునే రోజుల్లో అవకాశం లేకుండా మా అమ్మ దగ్గర ఇక్కడ ఆపేసాయి. ఎస్, ఆ పరిస్థితి లేకుండా మావాడు కష్టపడే ఏంటది ఎంఏ చదివినాడు. నాకు లేకుండే ఎంఎస్సీ చేద్దాం, ఎంఎస్సీ జెనెటిక్స్ చేద్దాం అనుకున్నాను. నేను కష్టం, నాకు కాదు, కుదరలే అన్నమాట. కొంతమందికి ఏమో చదువుటానికి అవకాశం లేక చదవరు, కొంతమందికి ఏంటి తిండి ఎక్కువ చదవరు. నువ్వు ఇంప్రూవ్ కావాలొద్దా? ఇంప్రూవ్ కావాలంటే నీ ఎడ్యుకేషన్ పెంచుకోవాలి, నీ కెరియర్ పెంచుకోవాలి. కొంతమందికి ఒకటే పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి, పెళ్ళి ఎప్పుడు అది ఆడపిల్లలు ఏం తక్కువరా మనకి, కానీ అవకాశాలు తక్కువ అయిపోతుంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది? 40 years నేను పెట్టుకొని ఏం చేస్తాను? కిందకి వెళ్ళి లిఫ్ట్ లేకుండా తిరిగి రానా అంటాడు. ఆయాసంతో వచ్చి డమాలని కూలబడ్డాం అనుకో, అనుకుంటారే అంతే కదా. ఇప్పుడు చూడు, పీపుల్ ప్రిఫర్ యంగ్ పీపుల్ లైక్ యూ. నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకే కాదు, మనకు కూడా టైం జాగ్రత్త సుమ. దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడ వేస్ట్ అవుతుంది జాగ్రత్తగా అంచనా వేసుకో. డోంట్ వేస్ట్ యువర్ టైం ఆన్ వేస్ట్ థింగ్స్. టైం పాస్ చేయొద్దు. డోంట్ కిల్ టైం. బైబిల్లో నేర్చుకోవచ్చా? చాలా బైబిల్ చాలా నేర్చుకోవచ్చు. ఇది కూడా యూఆర్ ఇన్వెస్టింగ్ టైం అన్నమాట. అవునా కదా? నీ భవిష్యత్ జీవితాన్ని అదే అన్నాడు, రాబోదానికి మంచి పునాది వేసుకోవచ్చు దీన్ని చేయమన్నాడు కదా. లాస్ట్ నేను చెప్పేసి ఒకటే వదిలేస్తానండి, టైం అయిపోతుంది కూడా. నెంబర్ 4 ఏంటో తెలుసా? డు నాట్ వేస్ట్ టైం ఆర్ వేస్ట్ ఫర్ ఆపర్చునిటీ టు సర్వ్ గాడ్. ప్రభువుని సేవించడానికి అవకాశం వచ్చినప్పుడు ఏం చేద్దాం? వాడుకోవాలి. కుంటి సాకులు చెప్పామనుకో ఆపర్చునిటీ పోద్ది. 2-3 సార్లు పోయిన తర్వాత జనం ఏం చేస్తారు? ఈడు ఎప్పుడు చెప్పినా ఏం చేస్తాడా? మా అమ్మమ్మ నడుము వంగిపోయిందని, మా తాతమ్మకి ఏంటిది అదే అయిపోయిందని, దగ్గు వస్తుందని, దీని కుంటి సాకు అవన్నీ ఉంటాయి లేవంటలే ఉంటాయి. కానీ ఎస్, నాకు అవకాశం దొరికినప్పుడు, ఆపర్చునిటీ దొరికినప్పుడు ఏం చేద్దాం? లర్న్, యూజ్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేస్తాను కదా. అవునా కదా? ఆపర్చునిటీ టు సర్వ్ గాడ్,
అని వ్యర్థం చేసుకోవద్దండి. దేవుడు ఆయా టైంలో ఏం చేస్తుంటాడు? ఆపర్చునిటీ ఇస్తాడు టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. మొన్న కాకినాడ పోయాం, చాలా డబ్బు, అంటే డబ్బు ఇన్ ద సెన్స్ నా మేలు కోసం అది ఖర్చు పెట్టుకున్నాం. ఇట్స్ ఓకే. ఒక విద్యార్థి చదవాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి వద్దా? బుక్స్ చదువుకోవాలి, బుక్స్ కొనుక్కోవాలి, ఉపాధ్యాయుడు ఫీజు కట్టాలి. అవన్నీ లేకుండా జిల్లా పరిషత్ స్కూల్ కాదు. ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ పోయినప్పుడు స్కూల్ మనం ఫీజు కడతామా? ఎవరి కోసం? మన కోసం. వెళ్ళి ఒక 3 రోజులు కూర్చున్నాను. అందరూ పాస్టర్ గారు మీరు వచ్చారు. నేను వస్తే నేను నేర్చుకోవద్దురా బాబు అన్నాడు. నేర్చుకో అంటే నేర్చుకున్నానంటే ఆ నేర్చుకునే హృదయం, హంబుల్ హార్ట్. నేను పెద్ద కిలాడి అనుకోకూడదు, హంబుల్ హార్ట్. నాకు టీచర్స్ వాళ్ళు వచ్చి నాకన్నా చిన్నవాళ్ళే, కానీ ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడాడు. సో ఆపర్చునిటీ వచ్చినప్పుడు టు సర్వ్ గాడ్, టు లెర్న్ అబౌట్ హిమ్, ఏం చేద్దాం? కుంటి సాగు చెప్పదాం. అంకుల్ జ్వరం వచ్చేటట్లుంది, రాని అది వచ్చినాక చూద్దాం. జ్వరం వచ్చేటట్లు ఎందుకు ఉంటుంది? అది వస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. వచ్చిన తర్వాత ట్యాబ్లెట్లు ఉన్నాయి, అంతేనా? ముందు వేసుకుంటాం ట్యాబ్లెట్లు. అదే జ్వరం వచ్చేటట్టు కళ్ళు ఏం తిరుగుతుంది? ఏంటి భూమి? అంటే కొంతమందికి అండి లేజీ ఫెలోస్కి ఎక్కువ ఏం కనిపిస్తుంది తెలుసా? సాకులు కనిపిస్తుంది. వీధిలో ఏముందంటాడు? సింహం ఉందండి, సింహం ఉందండి. వీధిలో సింహం ఉన్నది, నడి వీధిలో చాలా ఆటంకాలు ఉన్నాయంటాడంట. ఎవడాడు? సోమరిపోతు. వీధులు సోమరిపోతుడికి ఎన్నో కనిపిస్తాయండి. మనకేం కనిపించని వాడికి కనిపిస్తుంటాయి. ఎందుకు? వాడికి ఏంటి? వాడు లేజీ ఫెలో కాబట్టి. ఒకసారి అంటే ఒక రాజుగారు, మా దేశంలో అసలు సోమరిపోలో లేదని ఆయన అభిప్రాయం. ఎవడైనా ఉంటాడా అనేసి ఆ త్రోవకి, వేరే ఊరి నుంచి వచ్చే త్రోవకి ముళ్ళ కంచి పెట్టినాడంట. ఏమంటారు దాన్ని, ముళ్ళ చెట్లు నరికి పెట్టినాడు, బ్యారికేడ్స్ లాగా. సరే పొద్దున వచ్చింది, ఒకడు వచ్చి తిట్టుకోండి, ఎవడరా ఇక్కడ పడేసాడు, వెళ్ళిపోయాడు. ఇంకోటి వచ్చి అదే బుద్ధి లేదురా ఎవడికి, మున్సిపాలిటీ వాడికి నాన్న తిట్టాడు. అట్లా రోజంతా అట్లానే ఉందన్నమాట. ఏం చేయొచ్చు వాళ్ళు? ఎవడు పెడతాడు ఇవన్నీ అని వాడు ఏం చేశాడంట, ఆ పక్క నుంచి ఒక చిన్న త్రోవ చేసుకున్నాడు అన్నట్టు. రాజుగారు సాయంత్రం చూస్తే ఎట్లా ఉన్నాయి, ఆయన నైట్లో ఎట్లా పెట్టాడు అంటే తన ప్రజలందరూ ఎవరు? మందవాడ చూడు, మన ఇళ్ళల్లో కూడా ఇట్లాంటి కల్పిస్తారు. నేను తీలే గ్లాస్, నువ్వేది, నేను పెట్టలే, నేను పెట్టిన చూసినావా? ఈ ఆర్గ్యుమెంట్తోనే నీ ఎనర్జీ అంతా ఏమవుద్ది? అది తీసి పెట్టేస్తే బాయ్ కదా. చూసారా? ఆపర్చునిటీ టు సర్వ్ గాడ్ దేవుడు ఇచ్చినప్పుడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవమేరన్నా. గలతీ పత్రిక 6:10. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను మేలు చేయదాం, అంతేనా? ఎస్. చూసారా? విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వాళ్ళ ఎడల మేలు చేయదాం. నేను వాక్యం చెప్తున్నాను. మనం సమయం దొరికిన కొలది, సమయం దొరకదు మనకి, కానీ ఏం చేయాలి? దొరకదా? దొరుకుద్దా? దొరికితే దొరికించుకోవాలి. ఆపర్చునిటీ. ఇంగ్లీష్ చదువు 6:10. ఎస్పెషలీ హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్. చూడు, రేపు చిల్డ్రన్ క్యాంప్ వస్తుంది, ఏం చేయొచ్చు? చాలా పనులు ఉన్నాయి అక్కడ. లేదు ఆ స్టేజ్ మీదే పని చేస్తాను. ఆ రిజర్వేషన్ దేవుని దగ్గర ఏంటి? సర్వెంట్ హార్ట్. అదే సర్వెంట్ హార్ట్ దేనికి ఇష్టం కదా. సర్వెంట్ హార్ట్ నీ దేవుడు ఏం చేస్తాడు? ఆయన బలమైన చేతి కింద దినవస్కులను తగిన కాలంలో ఏం చేస్తాడు? అంతేగాని హెచ్చించబడి కిందకు పడేసాడు, అది చాలా అవమానం కదా.
అంటాడు ఒక ఆయన ఒక దగ్గర, నువ్వు వచ్చినప్పుడు ఎక్కడన్నా ఒక ఆయన పిలిచాడు అనుకో, వచ్చినప్పుడు ఎక్కడ కూర్చోను, కింద కూర్చో. అప్పుడు ఆ పిలిచిన ఆయన ఏమంటాడు నిన్ను, సార్ ఎందుకు సార్ కింద కూర్చొని పైన ఎక్క వేస్తే అది నీకు ఘనత. నువ్వు పైన కూర్చున్నావు అనుకో, సార్ నీకన్నా పెద్దోడు వచ్చాడు దయచేసి కింద కూర్చో అన్నాడు అనుకో. సో బెటర్ ఏం చెప్పు, కింద కూర్చుంటే వాళ్ళు ఏం చేస్తారు, అరే బ్రదర్ పైన కూర్చోండి. అది ఏకంగా పీఠం ఎక్క కూర్చున్నావు అనుకో, ఆడేమంటాడు, కింద దిగున్నాయన నాకు టైం వాళ్ళ ఆయన వేరే సార్ వచ్చాడు, నీకు ఎట్లా ఉంటుంది. చూసా, ఇది ఈ ప్రిన్సిపల్స్ కొన్ని నేర్చుకోవాలండి, ఈ సూత్రాలు కొన్ని నేర్చుకోవాలి. అవునా కదా. క్యాంప్లోనే కాదు ఎక్కడైనా సరే. రేపు ఎక్కడైనా గృహకోడికి వెళ్ళావు, అక్కడ ఏదో చైర్లకి ఏకంగా చైర్ మీద కూర్చున్నావు. ఒక ఆయన మన దగ్గర ఉండేవాడు పాపం, ఆయన పాపం అంటే వచ్చి చైర్ మీద కూర్చున్నాడు. వాళ్ళు ఏం చేసేవారు తెలుసా, బ్రదర్ ఇది ఇది పాస్టర్ అమ్మకి పాస్టర్ గారు మీరు కొంచెం అక్కడ కూర్చోండి అనేవాడు. నేనే అరే పాపం బాధపడతాడేమనుకున్నాను. ఏం కదా అనేది ఆమె ఆంటీ. పాపం రెండోసారి నుంచి ఏ మీటింగ్కి వెళ్ళాయండి కింద కూర్చునేవాడు. నేను ఆయన ఒక 40+ ఉంటాడేమో, ఆయన పైన కూర్చొని లేదు వద్దొద్దు అన్నాడు. ఎందుకు ఇప్పుడు చెప్పు ఆయనకి ఏమొచ్చింది, మళ్ళాకే మన పైన. అర్థమవుతుందా ఏంటి, మనం చూసారా, గివెన్ వెన్ గాడ్ గివ్స్ అన్ ఆపర్చునిటీ యూజ్ ఇట్. సామ్ 100 చాప్టర్ చూడండి, 100వ కీర్తన 2వ వచనం. 100వ కీర్తన 2వ వచనం. సంతోషముతో దేవుని ఎట్లా సేవించాలి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానం చేయుచు. ఎస్ ఎంత ఎస్ అయిన ఎట్లా సేవించాలి, ఆపోజిట్ చెప్పు. నేనే దొరికినా పిలవడానికి రా కదా. ఎప్పుడు చూసిన పద్మ అంటే నన్నే పిలుస్తాను, నన్నే ఆడ వంటగది దగ్గర అది ఊదమంటారు గొట్టం. పోయిన క్యాంప్కి ఒకరు వచ్చారు, బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అంట. వాళ్ళు పోయి వాళ్ళ సార్కి కంప్లైంట్ చేశారు, సార్ మమ్మల్ని వంట దగ్గర కూర్చోబెట్టారు, గిన్నెలు తోమిపించారు, మమ్మల్ని కార్పెట్స్ అన్నీ వేయించారు అని కంప్లైంట్ చేశారు. వాళ్ళు మళ్ళీ సేవకులు ట్రైనింగ్ అవుతున్నారంట వాళ్ళు. మరి ఏం చేయాలని వచ్చారు ఇక్కడికి, ఏం చేయడానికి వచ్చారు చెప్పండి. వాళ్ళ యాటిట్యూడ్ ప్రకారం దేనికోసం వచ్చారు చెప్పండి, వాక్యం విని ఇంకా అంతేనా, పాస్టర్ లాగా వాక్యం చెప్పి వెళ్ళిపోవడమేనా. చూసావా యాటిట్యూడ్ కదా, తప్ప కదా, చాలా తప్పు. దేవుని వాక్యం ప్రకారం తప్పండి. సర్వెంట్ హృదయం, ఒక పనివాడి హృదయం ఉన్నప్పుడే అప్పుడే ప్రభు మనల్ని దీవిస్తాడు, అంతేనా కదా. ఆడుకుంటాడు అంతే. లేకపోతే నేను పని చేయుటకు రాలేదు కానీ పని చేయించుకో పరిచారకునిగా వచ్చాను కానీ చేయించుకుని రాలేదు అన్నాడు ప్రభు. సో మనతో విషయం కూడా నేను ఇంత పెద్దవాడిని గిన్నెలు దోమాలనా, ఒకసారి ఒక భలే పని చేస్తుంది, ఈమె మంచిగా వాడుకోవచ్చు అక్కడ 4 రోజులు ఒక ఆమెను పంపించింది. ఆమె ఎర్రగా బుర్రగా నాకులాగా రౌండ్గా ఉంది. నేను అప్పుడే అన్నా, రే పద్మక చాలా సాఫ్ట్ కార్నర్ అన్నమాట, ఏం పని చేస్తుందన్నమాట. లేదండి చాలా బాగా చేస్తుందంట. సరే క్యాంప్లోకి వచ్చాయి, ఆమెతో పాటు 4 పిల్లల్ని తీసుకొచ్చింది. ఆ క్యాంప్లో ఎప్పుడు కనిపించేది ఆమె అంటే లంచ్ డిన్నర్, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఈ 3 ప్లేసెస్లో కనిపించేది ఆమె. మిగతా ఎక్కడ మాయమైపోయింది. అరే ఇంత మ్యాజిక్ షో ఎక్కడ చేస్తుంది ఈమె, ఏదో పావురాలు అవి మాయమైతే మనుషులు మాయం అయిపోతున్నారు. ఏం చేసేది తెలుసా, హ్యాపీగా తిని హ్యాపీగా పడుకునేది. ఆమెని మేమందరం గోల్డ్ ఫిష్ అన్నాం. ఆ ఫిష్ ఎప్పుడైనా గోల్డ్ ఫిష్ ఎట్లా వస్తుంది చెప్పు, ఇట్లాగొచ్చి ఇట్లా వెళ్ళిపోద్ది. మళ్ళీ లంచ్లో మళ్ళీ టెంగ్ సపోర్ట్ అవుతాయి కదా. ఎప్పుడైనా క్యాంప్కి వస్తే తెలుస్తుంది. ఆ క్యాంప్కి ముందు ప్లేట్స్ అప్పుడు అయితే ఈడు అసలు లైన్లో నిలబడండి అప్పుడు ఏం చేస్తా అంటే మళ్ళీ లేచి వచ్చి వంగడుకొని మళ్ళీ లైన్లో మళ్ళీ ఏమైపోద్ది. పంపించినామనుకున్నా, అబ్బా ఇంత హార్డ్ వర్కర్ మాకు చాలా కష్టమైపోయిందమ్మా,
ఆమెని ఆమెని పని ఏం చేసాం, ఆమెను ఆపలేక పని చేసుకుంటా పోయింది. పని ఆపలేక మేము చచ్చిపోయినాం. ఆమె అమ్మ ఆపమ్మ ఆపమ్మ ఆపమ్మన్న ఆపలే. అంటే అవునా అన్నది. గోల్డ్ ఫిష్ అమ్మ, మాకు గోల్డ్ మెడల్ ఇచ్చాము. ఇట్లాంటి వాళ్ళు అంటే పనికి వచ్చే వాళ్ళు, అంటే పని చేసే వాళ్ళు తక్కువ అయిపోయింటారు. ఎందుకు చెప్తున్నా అంటే ఎస్, సంతోషంతో ఏమన్నాడంటే దేవుడు, సంతోషంతో సేవించు. లాస్ట్ కూడా చూద్దాం. యోహాను స్వార్థ 9:4 వచ్చింది చదమ్మా. యోహాను స్వార్థ 9:4 చదువుతా. 9:4 జాన్ చాప్టర్ 9:4. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చుచున్నది. ఎస్, పగలున్నంత వరకు మనది ఇది పని. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవరు పని చేయడు. రాత్రి మన జీవితం రావచ్చు, లేక ప్రభు అన్నా వచ్చేసేయచ్చు, అప్పుడు ఎవడు పని చేయడు. పగలున్నంత వరకే మనం కదా. అండ్ డోంట్ లూజ్ ద ఆపర్చునిటీ టు సర్వ్ గాడ్. ఏదైనా సరే పని చేయడానికి రెడీగా ఉన్నారు కదా, అవునా కదా. ఎస్, అట్లాంటి వ్యక్తులు స్థిరపడిపోతారండి. దేవుడు స్థిరపరుస్తాడు. మనం పాడాం ఇందాక, స్థిరపరచు వాడు. ఉట్టిగా స్థిరపడ్డ ఎవడు కదా. దేర్ ఆర్ కండిషన్స్. ఊరినే స్థిరపడు వాడని పాడినంత మాత్రం ఓకే బాబు అని స్థిరపరచు వాడను ఘనపరచు. ఊరినే గంతారా, దాని వెనకాల చాలా ఏమంటారు దాన్ని, చాలా కష్టం ఉంది, పని ఉంది, కాన్సన్ట్రేషన్ ఉంది, కమిట్మెంట్ ఉంది, అవునా కదా. తర్వాత గణపరచు వాడును పడిపోయిన చోటే ఊరికనే రాదు అది. దట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ప్రాసెస్. దేవునికి ప్రాసెస్ ఉంది అప్పుడే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న మేము ఈ పని మీద మున్సిపల్ కమిషనర్ కలుస్తానికి వెళ్ళినప్పుడు ఇట్లా రూమ్ ఉంది ఆయనకి, కమిషనర్ గారికి. కమిషనర్ అంత ఏసీ రూమ్, అది ఇది హంగామా. బయట ఒక ఆయన కూర్చున్నాడు. ఎవరో ప్యూన్. ఇద్దరు ఒకటే ఆఫీసు. ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ టెస్టులు రాసింటారు చెప్పండి. టెస్టులు ఎవరు ఎక్కువ రాసింటారు, ఆయననా ఈయననా? పరీక్షలు ఎవరు రాసింటారు ఎక్కువ అయ్యా కదా. అందుకని ఏమయ్యాడు, ఎక్కువ శ్రమ పొందేవాడు, ఎక్కువ నలబడ్డాడు దేవుని చేతండి, ఎక్కువ ఏమంటారు దేవుని చేత విరగ్గొట్టబడ్డాడు. వాడు దేవుడు దీవిస్తాడు. వాడికి తక్కువ టెస్టులు ఉన్నాయి, టెస్టులు కానీ అది ఆ పైన బయట కూర్చున్నవాడికి ఏంటి తక్కువ టెస్టులు. సో ఎక్కువ దేవుడిని ఎదుర్కోలేక, ఎక్కువ శ్రమ పొంది, ఎక్కువ చిత్తగొట్టినాడు. ఎక్కడ ఉంటాడు, అధికారంలో ఉంటాడు. ఆయన ఏం పని చేస్తాడు, బయట ఉన్నాడు. కాఫీ టీ ఫైల్స్ వచ్చినా రాదా బాబు, ఈ ఫైల్ ఇసుకు అక్కడి, ఆ ఫైల్ ఇసుకు ఇక్కడి, ఇదే పని. ఈయన ఏం చేస్తాడు, ఈయన గ్రీన్ పెన్ ఉంది ఆయన చేతులు. అంటే ఏంటి అర్థం, అథారిటీ. తేడా ఉందా, చాలా తేడా. మీరు అనొచ్చు లేదండి నేను గ్రీన్ పెన్ కొనుక్కుంటా, అది కానీ గ్రీన్ పెన్ గ్రీన్ పెన్ కొనుక్కున్నంత మాత్రాన ఏమీ లేదు. అది హెచ్చించువాడు ఆయన కదా. ఎన్ని టెస్టులు, ఎన్ని కష్టాలు, ఎన్ని చిక్కులు పడి ఉంటాడు ఆయన, అవునా కదా. ఎన్ని ఫెయిల్యూర్స్ అయి ఉంటాడు, ఎన్ని అవమానం పొంది ఉంటాడు. దట్స్ వై గాడ్ మేడ్ హిమ్ దేర్. ఆయన పదవి అక్కడికి ఇచ్చాడు, మున్సిపల్ కమిషనర్. ఆయన టెస్ట్ పెట్టాడు, ఉంది టెస్ట్ చేశాడు, కానీ మనకు కూడా అంతే. ప్రభా నాకు ఏం టెస్ట్ వద్దు ప్రభా, ఉన్న చాలు, ఓకే నేను అక్కడే కూర్చుంటాడు. ప్రభా నాకు ఏ టెస్ట్ అయినా ఏం చేస్తాను, నేను ఎదుర్కోవడానికి పోయి ప్రభా. ఎస్, సో మోర్ టెస్టింగ్, మోర్ కష్టాలు, మోర్ నల్లగొడుతున్నాడు ప్రభు. అంటే అర్థం ఏంటి, ఆ రోజు నిన్ను దేవుడు ఎగ్జాల్ట్ చేయబోతున్నాడు. ఆమెన్. మనం చిక్కిపోతాం, సారీ కృంగిపోతాం, చిక్కిపోతాం కదా. దేవుడు ఇంత ఇస్తున్నాడే నన్ను ఎందుకు ఇట్లా, ఎందుకంటే నేను హెచ్చించడానికి ప్రాసెస్ అవ్వాల్సింది, అవ్వాలా, అది న్యాచురల్ కదా. దేవుడు మనం వెనికి లేక మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. అందరు తల్ల ఉంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభు మాటలు విన్నాం. మరి
ప్రభు నీతో కొన్ని విషయాలు మాట్లాడి ఉంటాడు. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ప్రభుని అడుగుతాం, ప్రభువా నీ కృప నా పైన ఉంచు ప్రభువా, సహాయం చేయి ప్రభు అని అడగండి. వ్యర్థం చేసుకోవద్దని దేవుని వాక్యం మనకు బయలుపరుస్తుంది. సహోదరుడా, వ్యర్థం చేసుకుంటున్నావా? నీ టైం, నీ డబ్బులు, నీ ఎనర్జీ, దేవుడు నీకు ఇచ్చినటువంటి టాలెంట్స్, దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపలు, ఇవన్నీ ఆర్ యూ వేస్టింగ్, ఆర్ యూ ఇన్వెస్టింగ్? దేవుని రాజ్యంలో, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క ఆ పరిస్థితిలో ఆర్ యూ రియల్లీ ఇన్వెస్టింగ్? ఎందుకంటే ఇక్కడ ఒకరోజు మనం విడిచిపోయిపోతున్నాం, అక్కడికి వెళ్ళిపోతున్నాం. మరి దేవుడు మరి మంచి మనసుతో వాక్యం స్వీకరించి ఫలించే వారుగా మేము ఉండునట్లుగా దీవించును గాక.